ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే జగన్ హైదరాబాద్ను వదలలేకపోతున్నారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజోలి ఎమ్మెల్యే సూర్యారావు నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొన్నారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం అన్యాయం చేసినా వైకాపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నివసించేందుకే ఇష్టపడని జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం సాధిస్తారని కళా వెంకట్రావు అన్నారు. నేను ఈరోజు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, మీరు ఇన్ని కిలోమీటర్లు నడిచారే, ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నా. వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది. వాళ్ళకి తెలుసు, ఎంపీలకు తెలుసు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు కనుక రాజీనామా చేస్తే ఎన్నికలు రావని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టేందుకు ప్రయత్నించారు. పక్కన ఉన్నారే కేసీఆర్ గారు, ఆయనతో కలిసి ఒక అద్భుతమైన డ్రామా. అదేం డ్రామా? ఫెడరల్ ఫ్రంట్. ఫెడరల్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు. కేసీఆర్ గారు పదే మన అవమానపరిచారు. కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తితో ఈయన పొత్తు పెట్టుకుని మోడీ గారిని మళ్లీ ప్రధానమంత్రి చేయాలన్న ప్రయత్నం ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ చేస్తాం. నిన్న ఆఫీస్ ఓపెన్ చేసి నిన్న రాత్రి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అక్కడ కేసీఆర్ ఉంటారు శ్రేయంగా అని జగన్మోహన్ రెడ్డి గారు. మరి హైదరాబాద్లో ఉండి ఆంధ్ర రాజకీయాలు ఎలా చేస్తారండి? ఒక్క రాత్రి కూడా ఇక్కడ ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి మరి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి కావాలని అడుగుతాడు. అది కలలేక కాయడమే తప్ప మీ అందరి దయ వల్ల, ప్రజల దయ వల్ల అది జరిగేటటువంటి పని కాదు. అందుకు ఒక పెద్దరికాన్ని, ఒక ఎక్స్పీరియన్స్ని, ఏదైనా ఆ పదవిలో ఇన్ని కార్యక్రమాలు జరగాలి, ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అని అంటే మళ్ళీ మనకు రావాలి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి